హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ అనేది డిఫరెంట్ సినారీస్ అయితే మనం డిస్కస్ చేస్తాం. సో ఈ రోజు ఏంటంటే మనం అగ్రిగేట్ చేస్తాం, అంటే గ్రూపింగ్ అనేది మల్టిపుల్ కాలమ్స్ ఉన్నప్పుడు జనరల్గా చేస్తుంటాం, అంటే డిపార్ట్మెంట్ వైజ్ లేకపోతే లొకేషన్ వైజ్ లేకపోతే కంట్రీ వైజ్. సో అయితే మనం సింగిల్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇప్పుడు చూస్తాం. అలా కాకుండా మల్టిపుల్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే డిపార్ట్మెంట్ వైజ్ టోటల్ శాలరీ ఎంత, లేకపోతే మ్యాక్స్ శాలరీ ఎంత, అంటే ఈచ్ డిపార్ట్మెంట్ ఏ మ్యాక్స్ శాలరీ, ఈచ్ డిపార్ట్మెంట్ ఏ మినిమం శాలరీ, లేకపోతే యావరేజ్ శాలరీ కావచ్చు. ఇలా మల్టిపుల్ అగ్రిగేషన్స్ అనేది ఎట్ ఏ టైం ఎలా చేయొచ్చు ఈ వీడియోలో అయితే రికమెండ్. ఓకే, సో నేను ఆల్రెడీ ఇండివిజువల్గా చెప్పాను అగ్రిగేషన్స్ ఎలా చేయాలనేది. అలానే గ్రూపింగ్ కూడా సింగిల్ అగ్రిగేట్ ఫంక్షన్ మాత్రమే చెప్పాను అనమాట. అంటే అన్ని మల్టిపుల్ కాలమ్స్ మీద గ్రూపింగ్ అనేది ఎలా చేయాలో కూడా చెప్పలేదు అనమాట. ఈ వీడియో దానికి కంటిన్యూషన్ చూడండి, ప్రీవియస్ వీడియోస్, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకొని, సో ఇది లిస్ట్ వేరియబుల్, అలానే ఇక్కడ మనకి మల్టిపుల్ డేటా ఉన్నాయన్నమాట. అలానే స్కీమా వచ్చేసరికి ఎంప్లాయ్ ఐడి, నేమ్, లొకేషన్ అండ్ డిపార్ట్మెంట్ సేల్. ఓకే, సో దాని తర్వాత ఒక డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ చేస్తాం. రన్ చేద్దాం ఇప్పుడు. చూడండి, ఎంప్లాయ్ ఐడి, నేమ్, లొకేషన్, డిపార్ట్మెంట్ సేల్, అలానే వాడు ఇక్కడ డేటా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏంటి, సో నేను గ్రూపింగ్ అనేది ఇక్కడ చూడండి, గ్రూప్ బై ఫంక్షన్ ఉంది కదా. సో ఇది గ్రూప్ బై ఫంక్షన్ అనమాట. మీరు ఏదైతే అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నారో వాటి కూడా నేనైతే సో ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్ ఐఎమ్ ట్రైంగ్ టు ఫైండ్ ద కౌంట్. ఓకే, సో అంటే ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ కౌంట్ అంతా, అలానే మినిమం శాలరీ, మాక్సిమం శాలరీ, ఇలా మీరు మల్టిపుల్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేది చేయొచ్చు. అంటే డిపార్ట్మెంట్ వైజ్ మినిమం శాలరీ ఎంత ఉంది, మాక్సిమం శాలరీ ఉంది, లేదా సమ్ ఆఫ్ శాలరీ ఎంత ఉంది, లేకపోతే కౌంట్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇలా ప్రతిదీ కూడా మనం ఎట్ ఏ టైం అనేది చేయొచ్చు అన్నమాట. సో ఆ వచ్చిన అవుట్పుట్ని ఒక డిఎఫ్ డేటా ఫ్రేమ్ వన్ స్టోర్ చేసి దాన్ని ప్రింట్ చేస్తాం. ఓకే, లెట్స్ ట్రై టు రన్ దిస్. ఓకే, చూడండి ఇక్కడ. సో దిస్ ఇస్ ద డిపార్ట్మెంట్. సో డిపార్ట్మెంట్ వైజ్ ఐటీ డిపార్ట్మెంట్ ఇద్దరు, సేల్స్ ఒకటి, మార్కెటింగ్ ఒకటి. అలానే ఈ డిపార్ట్మెంట్ లో మినిమం శాలరీ, అలానే మ్యాక్స్ శాలరీ ఇక్కడ కూడా. ఇలా మనం ఏంటంటే మల్టిపుల్ అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేసుకుని మనం అయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది చేయొచ్చు. సో బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడేంటి, ఒక కాలమే గ్రూపింగ్ చేశాను, ఓన్లీ డిపార్ట్మెంట్ వైజ్ మాత్రమే ఐఎమ్ ట్రైంగ్ టు ఫైండ్ ద కౌంట్, సమ్, మినిమం, మ్యాక్స్. అలా కాకుండా మల్టిపుల్ కాలమ్స్, అంటే ఇక్కడ చూడండి ఎంప్లాయీ డిపార్ట్మెంట్, అలానే ఎంప్లాయీ లొకేషన్, రెండు కాలమ్స్ మీద నేను గ్రూపింగ్ చేస్తాను. గ్రూపింగ్ చేసిన తర్వాత ఏం అగ్రిగేషన్స్, కౌంట్, మినిమం, మ్యాక్స్, సమ్. సో మీరు ఏదైతే అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నారో అవి ఖచ్చితంగా ఇంపోర్ట్ చేసుకోవాలి, లేకపోతే మనకి ఎర్రర్ రావడానికి వస్తుంది అన్నమాట. ఓకే, సో మీరు అవుట్పుట్ చూద్దాం రన్ చేసి. ఓకే, ఎక్కడ చూడండి, సో ఈఎంపీ డిపార్ట్మెంట్, ఈఎంపీ లొకేషన్. ఓకే, ఇదేమో ఈ రెండింటి వైజ్, అంటే ఐటీ డిపార్ట్మెంట్ చెన్నై లొకేషన్ లో ఎంతమంది, సేల్స్ డిపార్ట్మెంట్ బెంగళూరులో ఎంతమంది, అలానే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ గుంటూరులో ఎంతమంది. సో ఇక మినిమం శాలరీ, మ్యాక్సిమం శాలరీ, అలానే టోటల్ శాలరీ. టోటల్ శాలరీ అనేది ఈ రెండు కంబైన్ చేస్తూ వస్తుంది అన్నమాట. సో ఇలా మనకేంటంటే సో రకరకాలుగా కూడా మనం అనేది సో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో సో మీరు ప్రీవియస్ వీడియోస్ చాలా డిస్కస్ చేసాం, అరౌండ్ ఒక 50+. సో ఆ వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట, మనం ఏం చేస్తున్నాం ఏంటని. ఓకే, సో ఐ థింక్ దట్స్ ఆల్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బై.